ఒక పాస్టర్ గారు ఉన్నారు. అద్దెంటి కోసం ఎక్కడికి తిరిగినా కూడా ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదంట. మీరు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మీకు ఇవ్వమంటున్నారండి. ఒకసారి నేను అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ గారు, సార్ ఇల్లు ఖాళీకి ఏమన్నారు, ఎవ్వరు ఇల్లు ఇవ్వనంటున్నారండి అని చెబితే ఆ అద్దెళ్ళకి చూస్తానికి తీసుకెళ్లారు. 2-3 ఇళ్ళు చూసిన తర్వాత ఒక ఇల్లు బాగానే ఉంది కానీ ఏమంటుంది, సార్ మా ఆయన ఊరుకోడండి, ప్రార్థన చేసే వాళ్ళకి మాత్రం ఇవ్వమంది. మీ ఆయన పిలిస్తే మాట్లాడతానన్నా. ఏం సార్ ఇల్లు ఈయన అంటున్నారని అంటే, ఏమండి మాకు ప్రార్థనలో అవన్నీ మాకు ఇష్టం ఉండదండి, మేము ఇయ్యము. ఇతను దైవజనుడు, ఇల్లు ఇవ్వండి, ఇతను అడుగు పెడితే మీకు దీవెన వచ్చింది. 6 నెలల పాటు చూడండి, బాగుంటే ఉంచండి, లేకపోతే కాళ్ళు చేపించుకోండి. సరే అండి ఉండండి. ఇల్లు ఇచ్చారండి. ఆ ఇల్లు అద్దెకిచ్చినటువంటి వాళ్ళకి పెళ్ళై చాలా కాలం అయింది, సంతానం లేదంట. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. 6 నెలలు గడవలేదండి. 3 నెలలు దాటగానే ఇంటి ఆమె గర్భవతి అయిపోయింది. స్తోత్ర. ఇప్పుడు ఏమంటున్నారంటే, అద్దొద్దు, మాకు కరెంటు బిల్లు కట్టుకొని ఉండు.